నిమిషమైనా సరే కదలకుండా తీసుకోవాలి. తర్వాత అట్లా వేయడం వల్ల షేక్ అవుతుంది. తీసిన వీడియో మీద లాభం లేదు. ఒక సెకండ్ తీసినా సరే ఫోన్ కదలకుండా నువ్వు అడ్డం పెడితే పెట్టినా మీ డాడీకి కాదు. నువ్వు ఆ రోజు ఫోన్ నెంబర్ మీ డాడీకి ఫీడ్ చేసావు కదా, దానికి పెట్టినా నేను. సరే నేను చూసి పెడతా. క్యాష్ ఇస్తున్నా ఆన్లైన్. ఏ ఉడతా పక్కకు జరుగు. ఆల్రెడీ 10-15 వేలు ఇచ్చి వీడియోగ్రాఫర్లు ఉన్నారు. వాళ్ళు యూట్యూబ్ లో పెట్టను ఇంకా కాదు అది. ఆనందాది కల్పర మంగళని నమస్కారం పసిచేది మానవతో భ్యోన్ మాయోం అలాగే పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. మీరు మంచిగా భుజం చేయండి. అడగండి, అడిగితే కనిపిస్తే అడగండి.
అన్ని తాత దగ్గర పెట్టుకొని పార్ట్ 4 అండ్ ఫైనల్ ఎపిసోడ్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తే కూడా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. ఇంకా అయిపోయింది, హోమం జరిగింది, దీని తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. కాకపోతే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకో ఫోన్ కూడా ఉండే, కానీ ఇంకా అప్పటికి ఇంట్లో వైఫై పెట్టలేదు. ఆ ఫోన్ని నేను ఈ బిజీలో నేను దాన్ని ఎక్కడుందో దేవులాడలేను, అందుకనే అది అక్కడే వదిలేసి ఇక్కడికి వచ్చేసాము. చాలా చక్కగా పూజ అయితే జరిగింది. పంతులు గారికి థ్యాంక్స్ చెప్పాలి. వచ్చి ఈ ఫంక్షన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ఫంక్షన్ రోజు వరకు అన్నీ ఒంటి చేతి మీద సమకూర్చిన ఈ ఫంక్షన్ని మాత్రం మా వాళ్ళ మీద అందరి మీద వదిలేశాను. బహుశా ఇది ఇంత సక్సెస్ కావడానికి ప్రతి ఒక్కరు కారణం. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఈ గృహప్రవేశం కలర్ఫుల్గా చాలా హ్యాపీగా పాజిటివ్ వైబ్తో ఉందంటే వచ్చిన ప్రతి ఒక్కరు కారణం ఖచ్చితంగా. ఇక్కడ మేము లాక్ అయిపోయాము, మాకు అసలు ఏం తెలీదు, క్యాష్ కూడా పట్టుకు రాలేదు ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ కూడా అస్సలు సిగ్నల్ లేదు కొత్త ఇంట్లో. ఆ రోజు నిజంగా ఒక డిసప్పాయింట్మెంట్ ఏం మిగిలిపోయిందంటే, నేను శేఖర్కి ఎక్కువ చెప్తున్నా క్యాష్ ఎక్కువ తీసుకెళ్ళాలి అని, కానీ కంప్లీట్గా ఆయన తెచ్చుంటాడని నేను తెచ్చుంటాను ఆయన మర్చిపోయాము. ఆ తర్వాత ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ వస్తున్నాయి. తేవాల్సినవి చాలా పెద్దవి మర్చిపోయాము. ఇవన్నీ అసలు ఈక్వల్గా ఆ పెయిన్ తెలియకుండా, ఆ బాధ తెలియకుండా, ఆ కరువు తెలియకుండా మా వాళ్ళందరూ కలిసి దాన్ని ఫుల్ఫిల్ చేసేసారు. నేను 75% మాత్రం తెచ్చా, 25% ఆల్మోస్ట్ పెద్దవి మర్చిపోయాను. నా ఫ్యామిలీ వెనకాలండి ఇదంతా నడిపించింది కాబట్టి చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలంటే వచ్చిన వాళ్ళందరికీ చెప్పాలి, కానీ నిజంగా వచ్చిన ప్రతి ఒక్కరు చాలా కలర్ఫుల్గా చేశారు. ఫైనలీ నేను ఎలా అయితే ఈ గృహప్రవేశం అనుకున్నానో యాజ్ ఇట్ ఈస్ అలాగే జరిగింది. మా నాన్నమ్మ మా తాతయ్య రావాలి అనుకున్నా, కానీ నిజంగా ఫంక్షన్ టైంకైనా వచ్చారు. కానీ ఇంకా నా లైఫ్లో ఇంకా నాన్నమ్మ తాతయ్య లాంటి ఈక్వల్ పర్సన్స్ నా లైఫ్లో ఉన్నారు. కానీ ఈ దానికి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని దేవుడు రాసి లేడేమో. ఎక్కడో రిగ్రెట్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంకా మన హార్ట్కి క్లోజ్గా ఉన్న వాళ్ళని మనం పిలవలేకపోయాము, వాళ్ళు రాలేకపోయారు. కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ మన మీద, మనలో వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవ్రీథింగ్ సక్సెస్ అనమాట. ఇల్లు అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ నేను ఇమాజిన్ చేసుకుంది, నేను ఇంటికి డబ్బులు ఎలా పోగేస్తానని కాదు, ఫంక్షన్ ఇదే టైంకి చేస్తానా లేదా అని. బై ద వే మీకు చెప్పడం మర్చిపోయాను, ఇవాళ మా ఇంటి గృహప్రవేశమే కాదు, మా ఇద్దరి పెళ్లి రోజు కూడా. చాలా హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఈరోజే మా పేర్ల మీద చాలా బాగుండడం అనుకోకుండా. వర్దిల్ బర్త్డే రోజు అంటే బాగుండేదేమో, కానీ ఇవాళ ఇవన్నీ చేతుల మీద ఇలాంటివన్నీ ట్రెడిషనల్ పూజలు ఇవన్నీ చేయడం, మేమిద్దరం కలిసి ఎక్కువసేపు ఇలా ఉండి టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అది మా పెళ్లి రోజు అవ్వడం ఇంకా నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. మా పెళ్ళిలో ఉన్న మెయిన్ వాళ్ళందరూ మళ్ళీ ఇవాళ మా ఇంట్లో ఇలా మాతో ఉండడం కూడా చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి కోఇన్సిడెన్స్ ఇంత సడన్గా జరిగిపోయినాయి. నిజంగా నాకు అసలు ఏం గుర్తులేదు. నేను శేఖర్ ఒక్కరి దగ్గర ఒకరం కూర్చున్నాం. ఇదే నాకు తెలుస్తుంది, నా వెనకాల జరిగేది ఇదంతా మా వాళ్ళే చూసుకున్నారు. నిజంగా ఎంత జరిగిందని ఈ వీడియోలో ఉన్న ఆడియో వింటుంటే అనిపిస్తూ ఉంటుంది అనమాట. మా మేనత్త ఈరోజు మా శేఖర్ వాళ్ళ అమ్మ లేని ఫీలింగ్ మిస్ అవ్వకుండా జరిగింది. అన్నీ తను ముందుకై చేసింది. నా అప్రోచ్ని ఇంత క్యూట్గా రెడీ చేసుకున్న మా మావయ్య, మా అత్తమ్మ, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఫ్యామిలీతో రావడం నన్ను చాలా ఇంకా హ్యాపీ చేసింది. సో నిజంగా ఇలా దేవుడు నా వెంటే ఉండి ఇక్కడ వరకు చాలా సక్సెస్ చేశాడు. ఆ రోజు నా హ్యాపీనెస్ అస్సలు మామూలుగా లేదు.
ఈ 2025ని అంటే ఈ మూమెంట్ జరిగిన ఆ ఇయర్ని నేను విగ్గుతోనే స్టార్ట్ చేశాను. హ్యాపీగా పిచ్చ ఎంజాయ్ చేస్తూ ఈరోజు వీళ్ళిద్దరితో మళ్ళీ ఇలా నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే నిజంగా మా రాజా, మా విగ్గు. ఎప్పుడు వాళ్ళని చూస్తే అనిపిస్తుంది ఓన్ బ్రదర్ ఉంటే ఇలాంటి జీన్సే ఆల్మోస్ట్ వచ్చి ఉండేదేమో, ఆ హైట్, ఆ పర్సనాలిటీ అదంతా. కానీ మా మేనత్త కనేసింది కాబట్టి వాళ్ళు మా తమ్ముళ్ళ కంటే ఎక్కువ ప్రోచు. చాలా డ్రెస్ ఇప్పేసేయాలి, ఇంకా అసలు ఓపిక లేదు అన్నట్టు ఫీల్ అవుతుంది. నేను తన్ని ఒక్క హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఈ డ్రెస్లోనే ఉండాలని తన్ని మోటివేట్ చేస్తూ ఉన్నా. నా హ్యాపీ ఫ్యామిలీ ఈ ఇల్లు కొన్న ఇదంతా జర్నీలో నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మా మేనత్త నాకంటే ఎక్కువ హ్యాపీగా ఉంది. చాలా ఎవ్రీ టైం మా బావ ఇంకా చాలా హ్యాపీ. అసలు అన్నీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎక్స్ప్రెస్ చెయ్యరు. మూగగా మనసులో తిరుగుతుండేది హమ్మయ్య అని అనుకుంటాడు అనిపిస్తుంది మా బావ కూడా. నా లైఫ్లో ఇంకో మోస్ట్ వాంటెడ్ పర్సన్ అనమాట. సో ఇక్కడ ఎంత బిజీ ఉన్నా నేను కామెడీ అస్సలు వదిలిపెట్టాను. ఎందుకంటే మా సరౌండింగ్స్లో మా బావ ఉంటే చాలు, ఖచ్చితంగా నేను మెమరీస్ని స్టోర్ చేసుకునే టైంని వెతుకుతూ ఉంటాను. సో ఇక్కడ ఫంక్షన్ అంతా అయిపోయింది, చాలా జరిగింది. నేను చాలా చూపించాలనుకున్నా కానీ అసలు వీలు లేకుండా పోయింది. మా తాతయ్య ఫంక్షన్కి వచ్చి చాలా హైలైట్ చేశాడు, ఫంక్షన్ అంతా బ్రైట్గా మార్చేశాడు, నన్ను ఒక గొప్ప స్టేజ్లో నిలబెట్టేశాడు. మా తాతయ్య నాకు ఎవ్వరు ఇవ్వలేని బహుమానం ఇచ్చాడు నా ఫంక్షన్కి వచ్చి. మా తాతయ్య ఓన్లీ జావలాగా ఫుడ్ తింటాడు, నా కోసం నేను కూడా ఒక పొద్దు లేను. కానీ మా తాతయ్య ఆ ఫుడ్ తినలేక ఆ రోజు అంతా ఒక పొద్దు మీదే ఉన్నాడు నా కోసం. ఇంకా హ్యాపీగా నవ్వుతూ మా అమ్మమ్మ చాలా దూరం నుంచి వచ్చింది. సో ఇలా వీళ్ళందరూ నా ఫంక్షన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి కలర్ఫుల్గా చేసి నా కోసం చాలా కష్టాలు పడి సింపుల్గా ఏమీ చేయనట్టు కూల్గా వెళ్ళిపోతున్నారు. ఇది మాత్రం నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అనమాట. మా తాతయ్య అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తెలీదు ఏ టైంలో ఏం జరుగుతుందో అని. కాబట్టి మా తాతయ్య ఇలా నా దగ్గరికి రావడం, ఇంకోసారి కూడా వచ్చిండు ఓట్లప్పుడు, కానీ నేను వీడియో తీయలేదు. చాలా మెమరీస్ మా తాతయ్య నాకు చెల్లాడు. ఇక్కడ మా పిన్ని మా బాబాయ్ వెళ్ళిపోతున్నాడు. మా పిన్ని మా రోడ్డు బియ్యం ఉడకబెట్టాలి కదా ఉంటుంది. అప్పుడు నాకు తోచిన రిటర్న్ గిఫ్ట్స్, నాకు అందరికీ కాకపోయినా నా క్లోజ్డ్ వన్స్కి, మా పిన్ని, బాబాయ్ ఇలాంటి వాళ్ళకి బట్టలు పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నా. నిజంగా నాకు అప్పుడు అనిపించింది నాకు ఇంకా 1000 ఏనుగుల స్ట్రెంత్ వచ్చేసింది. ఇదంతా మా వాళ్ళ వల్లే సాధ్యమైంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఆ రోజు ఏం చేసినా ఫేస్లో గ్లో వచ్చేస్తుంది. సో అట్లా అనమాట. ఇలాంటి బ్లెస్సింగ్స్ ఎన్నో నాకున్న బట్టి నేను ఇంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్గా అవగొట్టేసాననే ఫీలింగ్ వస్తుంది. నా బాడీలో ఇంకా చాలా స్ట్రెంత్ ఉంది. అందరూ 1 by 1 వెళ్ళిపోతున్నారు. ఇంత సక్సెస్గా నన్ను గొప్పగా నిలబెట్టి అందరూ మళ్ళీ బ్యాక్ టు వాళ్ళ వర్క్స్ వెళ్ళిపోతున్నారు. మీ అందరూ మా గృహప్రవేశాన్ని చూసి ఆనందించాలనుకుంటున్నా. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. బాయ్.